మాయమాటలకు బుక్కై విశ్వాసాన్ని పోగొట్టుకున్న భ్రష్టులు ఉన్నారు. పురుషులు స్త్రీలు ఇద్దరు ఉన్నారు. ఆ విధవాయిని కోరుకొని దేవుణ్ణి వదిలిపెట్టిన పనికిమాలినోళ్ళు ఉన్నారు. విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. ఈ పోరాటంలో ఓటమి పాలయ్యారు. ఏం చెప్పాలి అట్ట మాట్లాడినోడికి? నువ్వైతే చచ్చిపోతా అని పాటలు పాడుతున్నావురా దరిద్రశిఖమణి. ఆల్రెడీ చచ్చిపోయాడురా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే తమ్ముడు. కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే. రక్షణనిచ్చి రాణిగా చేసి యేసురాజుగనుడే. రక్షణనిచ్చి రాజుగా చేసే యేసురాజుగనుడే. 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 ఎవరు కావాలి నీకు? మాయ మాటలు చెప్పే వెధవ కావాలా? యేసయ్య కావాలా? చెప్పు, చేయొచ్చు. చెప్పు, ఎవరు కావాలి? ఎన్ని రోజులు కావాలి? జీవితాంతం కావాలి యేసయ్య. ఇప్పుడు చెప్పు, ఎవరు చాలు? యేసు. అంతేకాని వాడు అబ్బే అదంతా గ్యాంబ్లింగ్. నమ్మవాగా స్త్రీ అయినా పురుషుడైనా స్థిరం కాదు. స్థిరమే తెలుసు కదా మీకు. ఇంకేం అది పాట. ఆ పాట వేసేయండి అక్కడ ఆ ప్లేస్మెంట్లో. స్తోత్రం. టోటల్గా మనకి ఎదురయ్యే పోరాటాల్లో అతిపెద్ద పోరాటం విశ్వాస పోరాటం. విశ్వాసాన్ని వేగు చూడటానికి ఎదురయ్యేటువంటి శోధనలు, శరీరము, దుష్టాత్మలు అన్నీ కలిపి మనలో దేవుడు ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయటానికి కుట్ర పన్నుతారు. దాన్ని కాపాడాలి ఫస్ట్. అది పౌలు చెప్పింది. తిమోతి 2, తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడిందని. దేన్ని బట్టి నీతి కిరీటం? విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు. ఎదురైన పోరాటాలన్నీ దేనికి ఎదురైనాయి? విశ్వాసానికి ఎదురైనాయి, రకరకాల రూపాల్లో. కాబట్టి